నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇక నవమి రోజు అమ్మవారి అవతార విశిష్టత గురించి, ప్రాముఖ్యం గురించి తెలియాలి. అమ్మ అసలు దీన్ని నవమి అనరమ్మా. హ్మ్. మహర్నవమి అంటారు. ఓకే. చాలా గొప్పదైనటువంటి నవమి. ఎందుకని? సంవత్సరంలో వచ్చే 24 నవముల్లో చాలా గొప్పది. హ్మ్. ఎందుకంటే ఒక దున్నపోతు మనస్తత్వం కలిగినటువంటి దున్నపోతు లక్షణాలు కలిగినటువంటి రాక్షసుణ్ణి సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు సంహరించినటువంటి రోజు. రోజు. యెస్. ఇప్పుడు మహిష రూపంలో ఉన్నవాడు తపస్సు చేసి నాకు ఎవరి వల్ల మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగి, హ్మ్. అడిగినదంతా మగవాళ్ళ గురించే అడిగాడు. హ్మ్. ఆడవాళ్ళ గురించి పర్వాలేదులే అన్నాడు. నేను చూసుకుంటాను ఈయన అన్నాడు. కూడా. అసలు ఈయనే మొదట అన్నది. ఓహ్! తర్వాత శుంభులు అన్నారు. ఓకే. అంచేత స్త్రీలంటే చులకన చేసేటటువంటి వాడిని సంహరించిన రోజుది. హ్మ్. ఎవరైతే స్త్రీలని ఆఫ్టర్ ఆల్ ఏ ఫిమేల్ అంటూ ఉంటారు చాలా మంది. యెస్. అట్లాంటి వాళ్ళందరూ ఏ జాతి వాళ్ళో మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకమేం చెప్పక్కర్లే కదా, చెప్పిస్తే చాలు. మరే. అది. అందువల్ల మహర్నవమి చాలా గొప్పదైనటువంటి నవమి. ఈ మహిషాసురుడు అన్నవాడు చెప్పాను కదా, అలా చేసి లోకాన్నంతా హింస పెడుతూ ఉంటే దేవతలందరూ వెళ్ళి అడిగితే ఏం చేద్దాం, బ్రహ్మ ఇచ్చిన వరం ఉండనే ఉంది కదా, మగాళ్ళు ఎంతమంది యుద్ధం చేస్తే మాత్రం వాడిని చంపుతారు, చంపలేరు కదా. హ్మ్. అందుకని మీ అందరి శక్తుల్ని హోమంలో వెయ్యండి, వేసి అందులో నుంచి ఆ శక్తులన్నీ కలిపి ఒక అందరి శక్తులు కలిసినటువంటి రూపం ఒకటి ఆవిర్భవిస్తే ఆ స్త్రీ రూపంలో వెళ్ళి సంహరిస్తుంది అని చెప్పాడు మహావిష్ణువు. ఓహ్! అందువల్ల వాళ్ళు చిద్యాగం చేస్తే ఆ యాగంలో నుంచి ఆవిర్భవించినటువంటి వాడిని దేవి అన్నారు. హ్మ్. అంటే వెలుగుల మయం. హ్మ్. ఆవిడతో సరే యుద్ధం చేశాడు. దుర్గా అన్న చోట మనం కొంత చెప్పుకున్నాం. యెస్. అలా చేసినప్పుడు చిట్ట చివరికి అందరినీ పంపించి అందరూ చనిపోయిన తర్వాత నవమి నాడు వీడు యుద్ధానికి వచ్చాడు. హ్మ్. వచ్చినప్పుడు ఆవిడ అతన్ని నవమి నాడు సంహరించింది. ముందు వాడు దున్నపోతులాగా వచ్చాడు, వాడి హ్మ్. అసలు రూపం. వచ్చిన తర్వాత ఈవిడ వాడితో యుద్ధం చేస్తూ ఉంటే రకరకాల రూపాలు మార్చాడు. హ్మ్. దానికి తగినటువంటి రూపాలు అమ్మవారు ధరించింది. హ్మ్. చిట్ట చివరికి వాడి అసలైనటువంటి మహిష రూపంలోకి దిగాడు. అప్పుడు తన చేతిలో ఉన్నటువంటి శూలంతో 8 భుజాలు కలిగినటువంటి ఆ తల్లి ఒక్కొక్క భుజంలో ఒక్కొక్క ఆయుధం ధరించి ఈ శూలంతో వాడిని పొడిచి సంహరించింది. ఆవిడ మహిషాసుర మర్దని. హ్మ్. అంటే ఇక్కడ మహిషాసురుడు అన్నవాడు ఒక్క ఆ దున్నపోతు మనస్తత్వం ఉన్న ఆ దున్నపోతే కాదండి, అటువంటి గుణాలున్న వాళ్ళందరినీ కూడా ఈ రోజుతో ఆ దున్నపోతు మనస్తత్వం లోకంలో లేకుండా చేయడమే. హ్మ్. అంటే దున్నపోతు మనస్తత్వం అంటే ఎట్లాంటిది, తిడితే తిట్టారులే నా పని అయిందిగా అనుకుంటారు. మరి. 1000 తిట్లు ఒక పూర్ణంబూరుతో సమానమా అని ఒక సామెత ఉంది. హ్మ్. అట్లా ఎవరేమనుకున్నా పర్వాలేదు అని సిగ్గు లజ్జ లేకుండా మనం అంటాం కదా! ఎంత చెప్పినా ఇంత దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. అదేని ఆ విధంగా ఉండేటటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజుతో మన మనస్సులో నుంచి పోగొట్టుకుంటే మహర్నవమి మనం చక్కగా చేసుకున్నట్టు లెక్క. యెస్. మనలో ఉన్న దున్నపోతుని పోగొట్టుకోవడం, దీన్ని మహర్నవమి అంటారండి. ఈ మహిషాసురమర్దన్ని సేవించుకున్నట్టయితే శత్రు భయం ఉండదు. హ్మ్. శత్రు భయం అంటే బయట మనకేం శత్రువులు ఉంటారు, దోపలున్నారు నా శత్రువులందరూ, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. యెస్. ఆ శత్రువుల భయం పోతుంది, సకల దేవతలను పూజించినటువంటి ఫలితం లభిస్తుంది. ఎందుకు ఎందుకు? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, విష్ణువు ఏం చెప్పాడు, హ్మ్. అందరి దేవతల్ని మీ మీ శక్తులన్నీ ఈ హోమంలో వెయ్యండి, కలిసి ఒక రూపం వస్తుందన్నాడు కదా. యెస్. కనుక అందరు దేవతామూర్తుల యొక్క శక్తులు కలగలిపితే వచ్చేదేది మహిషాసురమర్దని స్వరూపం, అమ్మవారి రూపం. కనుక ఆవిడ్ని పూజించినట్టయితే మనకి చక్కగా ఆ ఉమ్, అందరు దేవతల్ని ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుంది. తప్పనిసరిగా ఎవరైతే దీక్ష తీసుకుని చేస్తారో వాళ్ళు ఈనాడు చండీ హోమం చేస్తారు. హ్మ్. అదే చండీ హోమం చేసినప్పుడు దేంతో చేస్తారు, దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. హ్మ్. దాని పేరే దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి. ఈ మహర్నవమి యాగంతో ఈ నవరాత్రి దీక్ష పూర్తవుతుంది. హ్మ్. దాంతో అవుతుంది. ఈనాడు చేసే ఒక విశేషమైనటువంటి పని ఉంది, అమ్మా. ఆయుధ పూజ. యెస్.
తప్పనిసరి ఆయుధాలకి అమ్మవారి పని చెప్పింది కాబట్టి. ఆయుధ పూజ ఎందుకు చేస్తామంటే ఆయుధాలు ఉంటే తప్ప మనం పనిముట్లు లేకపోతే ఏ పని చేయలేం కదమ్మా. ఎస్. మనకి ఏదైనా పని చేయాలంటే చేతులతో ఎంత పని చేయగలుగుతాం. ప్రతిదానికి ఒకటి కావాలి. వంట చేయాలంటే ఒక గరిటె ఉండాలి, రాయాలంటే ఒక కలం ఉండాలి, యుద్ధం చేయాలంటే ఒక కత్తి ఉండాలి. ఎవరి పనిముట్లు ఉన్నాయో వాటన్నిటిని పూజ చేస్తాం వాడు. అందరూ వాళ్ళ వాళ్ళ పనిముట్లు అమ్మా. ఆఖరికి మన వాహనాలకు కూడా ఈనాడు తప్పనిసరిగా కడిగి వాటికి పసుపు కుంకాలు పెట్టి దండలు వేసి ఈనాడు వాహనానికి కూడా పూజ చేస్తాం. వాహన పూజ తప్పనిసరిగా చేస్తాం. అంటే మన సంప్రదాయంలో మనకు ఉన్నది ఏమిటంటే మనుషులకే కాదు మనం ఉపయోగించే వస్తువుల్లో కూడా దైవాంశ ఉందని వాటిని కూడా ఆరాధించేటటువంటి ఒక సత్ సంప్రదాయం ఉంది. అందరినీ దైవ స్వరూపాలుగా, మనుషుల్నే కాకుండా వస్తువుల్ని కూడా దైవ స్వరూపాలుగా చేస్తూ ఆ చేతిలో పనిముట్టు లేకపోతే పని జరగదు కదమ్మా. ఒకసారి ఎప్పుడో ఒక పెద్ద రాకెట్ ప్రయోగం జరిగిన వాస్తవం ఇది వాయిదా పడింది. ఎందుకంటే ఒక నట్టు వదిలేయింది, దాన్ని మళ్ళీ పెట్టడానికి నట్టు లేదు ఆ సమయానికి. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫిట్ చేసినాక ప్రయోగం ఆలస్యమైంది. కనుక చిన్న వస్తువుకి కూడా అంతటి విలువ ఉంది. వాటన్నిటిని గౌరవించేటటువంటి పద్ధతి ఉంది. ఆయుధాలన్నిటినీ పూజ చేస్తారు. పిల్లలు ఉంటే వాళ్ళ చేత పుస్తకాలు పెట్టించి పుస్తకాలు కళాలు ఆనాడు వాళ్ళకు పూజ చేయిస్తారు. వాయిద్యాలు వాయించే వాళ్ళంతా వాళ్ళ వాయిద్యాలన్నిటినీ పెట్టి పూజ చేస్తారు. అన్ని ఎవరికి ఏది ఆయుధం అయితే అది రకరకాల పిండి వంటలు అన్ని చేస్తారు. ఈరోజు మా హోమం చేస్తారు. అప్పటిదాకా దీక్షలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నవమి నాడు భోజనం చేస్తారు. ఈ 9 రోజులు అయ్యాక ఎప్పుడైతే హోమం పూర్తవుతుందో హోమం పూర్తయిన తర్వాత చండీ హోమం పూర్తయిన తర్వాత అప్పుడు భోజనం చేయడం జరుగుతుంది. చాలా విశిష్టమైనది. మన సైన్యం కూడా ఈనాడే సెలవు తీసుకుంటారు. ఈనాడు సెలవు తీసుకుని వారి యొక్క ఆయుధాలని ల్యాబొరేటరీస్ లో, డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళ యంత్రాలని వాళ్ళ పనిముట్లని అన్నింటినీ కూడా ఈనాడు వాళ్ళు పూజిస్తారు. ఆయుధాలు లేదే మనం చెయ్యలేం అసలు. అందుకని ఆయుధాలన్నింటినీ కూడా పూజించేటటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతి మనకుంది. అది ఈనాడు చేస్తాం. రైట్. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.